ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ప్రకాశం జిల్లాలో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా స్క్రబ్ టైఫస్ బారిన పడి ఒక మహిళ లక్షణాలతో చనిపోయింది. సంతనూతలపాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కె నాగేంద్రమ్మ అనే మహిళ తీవ్ర జ్వరంతో ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. అయితే ఎంతకీ తగ్గకపోవడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగేంద్రమ్మ చనిపోయింది. ఇటీవలే ఎర్రగొండపాలెనికి చెందిన మహిళ స్క్రబ్ టైఫస్తో మృతి చెందింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో స్క్రబ్ టైఫస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం రుద్రవరానికి చెందిన నాగేంద్రం అనే మహిళకు ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకటంతో దాదాపు 3 రోజుల పాటు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొంది మృతి చెందింది. అయితే పొలంలో ఈ పురుగులు కుట్టిని జ్వరం వచ్చిన నేపథ్యంలో దాదాపు 3 రోజుల పాటు ఆమె ఒంగోలులోనే చికిత్స పొందింది. అయితే అక్కడ ఎంతకు ఈ జ్వరం నయం కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు జీజీహెచ్కు తరలించినప్పుడు ఆమె మరణం మాత్రం ఆగిన పరిస్థితి అయితే ఉంది. ఆమెతో పాటు ఎర్రగొండపాలెంకి చెందిన మరో మహిళ ఇటీవల ఈ స్క్రబ్ టైఫస్తో మృతి చెందిన నేపథ్యంలో ఈ మరణాల సంఖ్య 2కు చేరింది. వీరితో పాటు ప్రస్తుతం ఒంగోలు జీజీహెచ్లో మరో 3 చికిత్స పొందుతున్నారు. అంటే వారికి కూడా పాజిటివ్గా నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం జీజీహెచ్లో వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో దాదాపు 19 ఈ స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 31, అదేవిధంగా 2023 సంవత్సరంలో కూడా 9 కేసులు నమోదైన నేపథ్యంలో ఈ స్క్రబ్ టైఫస్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ సాధారణ ప్రజానీకం మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది. రోజురోజుకి రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఈ స్క్రబ్ టైఫస్ కేసులతో సాధారణ ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైద్య శాఖ కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే ఈ మరణాలు సంభవించడం, అదేవిధంగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల శాంపిల్స్ను కూడా తీస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని మాత్రం ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రెడ్డితో సురేష్ ఎన్టీవీ.